హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్. మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, నీట్ 2025 తెలంగాణ గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీ రౌండ్ 1 ఎంబీబీఎస్ రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేసేసారు. సో కాలేజ్ వైజ్ అలాట్మెంట్స్ కూడా రిలీజ్ చేశారు. నేను ఈరోజు ఈ వీడియోలో మీకు రౌండ్ 1లో కేటగిరీ వైజ్గా ఎన్ని మార్క్స్ వరకు సీట్ వచ్చిందో ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. అలాగే రౌండ్ 2కి ఎంత కట్ ఆఫ్ ఆగొచ్చు అనేది కూడా ఈ వీడియో ఎండింగ్లో నేను మీకు చెప్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే రౌండ్ 2కి ఎంత వేకెన్సీ ఉండొచ్చు, అంటే ఎన్ని సీట్స్ వేకెన్సీ ఉండొచ్చో కూడా చెప్తాను. అలాగే ఎవరికైతే ఈ రౌండ్ 1లో సీట్ వచ్చిందో మీరు కాలేజీలో జాయిన్ అయ్యి నెక్స్ట్ అప్గ్రేడేషన్ ప్రాసెస్కి ఎలా వెళ్ళాలి, ఒకవేళ మీరు వచ్చిన కాలేజీలో కనుక జాయిన్ అవ్వకపోతే ఏమవుతుంది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా డిస్కస్ చేస్తాను. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎవరికైతే సీట్ వచ్చిందో కాలేజ్ దగ్గరికి ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, ఎంత ఫీ పట్టుకెళ్ళాలి, వీటన్నిటికి సంబంధించి రిపోర్టింగ్ ప్రాసెస్ సంబంధించి కూడా డిస్కస్ చేస్తాను. ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. అన్ని డీటెయిల్స్ ఈరోజు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్లీ ఎవరికైతే రౌండ్ 1లో సీట్ వచ్చిందో రూల్ ఏంటి అంటే, సీట్ వచ్చిన వాళ్ళు కాలేజీలో కంపల్సరీగా మ్యాండేటరీగా జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. అంటే కాలేజ్ దగ్గరికి వెళ్ళి మీ డాక్యుమెంట్స్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. దీన్ని రిపోర్టింగ్ ప్రాసెస్ అంటారు. ఇది మ్యాండేటరీ. ఒకవేళ మీరు సీట్ వచ్చినా కూడా కాలేజీలో జాయిన్ అవ్వకపోతే ఏమవుతుందంటే మీకు వచ్చిన సీటు పోతుంది. అలాగే నెక్స్ట్ మీరు రౌండ్ 2కి ఫర్దర్ రౌండ్స్ ఆఫ్ కౌన్సిలింగ్కి నాట్ ఎలిజిబుల్ అయిపోతారు. ఇంకా టోటల్గా మీకు ఎంబీబీఎస్లో ఫర్దర్గా సీట్ ఇవ్వరు, వచ్చిన సీటు కూడా పోతుంది. గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీ తెలంగాణ స్టేట్ కోటాలో జాయిన్ అవ్వకపోతే వచ్చిన సీట్లో. కాబట్టి మీకు ఏ కాలేజ్ వచ్చినా సరే, కొద్దిమంది గవర్నమెంట్ కాలేజ్ కోసం ఎదురు చూస్తుంటారు, ప్రస్తుతానికి ప్రైవేట్ కాలేజ్ వచ్చి ఉంటుంది. అయినా కూడా మీరు జాయిన్ అయిపోండి, ప్రైవేట్ కాలేజ్లో జాయిన్ అయిపోండి. ఇంకా చాలా సీట్స్ వేకెన్సీ ఉన్నాయి కాబట్టి రౌండ్ 2కి మ్యాక్సిమం అందరి క్యాండిడేట్స్కి అప్గ్రేడేషన్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. ఆల్మోస్ట్ ఆల్ క్యాండిడేట్స్కి రౌండ్ 2లో అప్గ్రేడేషన్ అవ్వచ్చు, ఎందుకంటే ఇంకా చాలా సీట్స్ వేకెన్సీ ఉన్నాయి. మీకు ఏ కాలేజ్ వచ్చినా కూడా జాయిన్ అయిపోయండి. మీరు జాయిన్ అయితేనే కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేసి ఫీజు పే చేస్తేనే నెక్స్ట్ రౌండ్స్కి ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ రౌండ్ 2లో మీరు ఏంటంటే మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు 10th ప్లేస్లో ఉన్న కాలేజ్ వచ్చింది అనుకోండి ఫస్ట్ రౌండ్లో, నెక్స్ట్ పైన ఉన్న 9 కాలేజీలు రౌండ్ 2లో మళ్ళీ వెబ్ ఆప్షన్స్లో పెట్టాలి. అప్పుడు ఛాన్స్ ఉంటే మీకు అప్గ్రేడేషన్ అనేది అవుతుంది. ఇలా కాలేజీలో జాయిన్ అయితేనే మీరు ఫర్దర్ రౌండ్స్కి ఎలిజిబుల్ అవుతారు కాబట్టి మీ సీట్ మీకు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. లాస్ట్ డేట్ ఆఫ్ రిపోర్టింగ్ 23 సెప్టెంబర్ వరకు ఇచ్చారు. ఈ 23 సెప్టెంబర్ లోపు మీరు కాలేజ్ దగ్గరికి వెళ్ళి ఒరిజినల్ డాక్యుమెంట్స్ ప్లస్ జిరాక్స్ కాపీస్ నేను చెప్తాను ఏవేవి తీసుకెళ్లాలో, అలాగే ఫీజు కూడా పే చేయండి. చేసిన తర్వాత రౌండ్ 2లో మళ్ళీ మీరు వెబ్ ఆప్షన్స్ పెడితే మీకు అప్గ్రేడేషన్ అనేది అవుతుంది. ఇది రౌండ్ 1లో రూల్స్కి సంబంధించి. ఓకే, నెక్స్ట్ మనం ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలో చూద్దాం. ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే ఈ వెబ్సైట్లోకి వెళ్ళండి. ఎవరికైతే సీట్ వచ్చిందో వాళ్ళు tsmedadm.tschc.in ఈ వెబ్సైట్లోకి వెళ్తే ఇక్కడ వెబ్ కౌన్సిలింగ్లో వెబ్ అలాట్మెంట్స్ ఫేజ్ 1 అని ఉంటుంది. ఇక్కడ వెబ్ అలాట్మెంట్స్ ఫేజ్ 1లోకి వెళ్ళి ఎవరికైతే సీట్ వచ్చిందో వాళ్ళు 12,000 రూపీస్ యూనివర్సిటీ ఫీ పే చేస్తే మీ అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఈ అలాట్మెంట్ ఆర్డర్ అనేది మీరు కాలేజ్ దగ్గరికి ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. మీకు సీట్ వచ్చినట్టు ప్రూఫ్ ఏంటి అంటే ఈ అలాట్మెంట్ ఆర్డర్. ఈ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ అవ్వాలి అంటే మీరు 12,000 యూనివర్సిటీ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఈ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోండి సీట్ వచ్చిన క్యాండిడేట్స్. అలాగే ప్రతి ఒక్కరు సీట్ వచ్చిన వాళ్ళు కానీ సీట్ రాని వాళ్ళు కానీ మీరు కౌన్సిలింగ్కి అప్లై చేసిన అప్లికేషన్ ఉంటుంది కదా, దీన్ని ప్రింట్అవుట్ తీసుకోవాలి. అలాగే వెరిఫికేషన్ ప్రింట్ అని ఇప్పుడు కొత్తగా వచ్చింది చూడండి. ఇది ప్రొవిజనల్ వెరిఫికేషన్ ఫామ్. ఈ ప్రొవిజనల్ వెరిఫికేషన్ ఫామ్ ఏంటి అంటే మీ డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేసి ఉంటారు కదా, అప్లోడ్ చేసిన తర్వాత ఆన్లైన్లో యూనివర్సిటీ వాళ్ళు వెరిఫై చేసి ఉంటారు కదా, వెరిఫై చేసినట్టు ఒక ఫామ్ ఇస్తారు. దాన్నే ప్రొవిజనల్ వెరిఫికేషన్ ఫామ్ అంటారు. అది మీరు కాలేజీలో రిపోర్ట్ చేసేటప్పుడు అడుగుతారు సీట్ వచ్చిన క్యాండిడేట్స్కి. కాబట్టి ఖచ్చితంగా ఇది డౌన్లోడ్ చేసుకోండి. ఇది డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీయించుకొని కాలేజ్ దగ్గరికి ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. అలాగే సీట్ రాని క్యాండిడేట్స్ నెక్స్ట్ రౌండ్ 2 రౌండ్ 3లో రావచ్చు కాబట్టి మీరు కూడా ఇది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఈ TSMEDADM వెబ్సైట్లో ఏవేవి డౌన్లోడ్ చేసుకోవాలి, అలాట్మెంట్ ఆర్డరు,
మీ అప్లికేషన్ ప్రింట్అవుట్, ప్రొవిజనల్ వెరిఫికేషన్ ఫామ్, వెరిఫికేషన్ ప్రింట్. ఓకే, ఈ 3 డాక్యుమెంట్స్ మీరు ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. ఒక 3 కాపీస్ జిరాక్స్ తీసి పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ నేను ఒక కాలేజ్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. సో మీకు ముందే చెప్తున్నాను, మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చిందో ఆ కాలేజీకి ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్తే సో ఆల్మోస్ట్ ఆల్ కాలేజెస్ వాళ్ళు ఏ డాక్యుమెంట్స్ కావాలో, ఎంత ఫీ పే చేయాలో వాళ్ళ వెబ్సైట్లో పెట్టారు. సో ఫర్ ఎగ్జాంపుల్కి నేను గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒకటి, గాంధీ మెడికల్ కాలేజ్లో చెప్తాను. సో గాంధీ మెడికల్ కాలేజ్లో చూడండి, ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ నేను చెప్పాను కదా ఇందాక, అది. అలాగే మీ నీట్ హాల్ టికెట్ అంటే నీట్ అడ్మిట్ కార్డు ఉంటుంది కదా, సో అది ప్రింట్అవుట్ తీసుకెళ్ళండి. అలాగే మీ నీట్ ర్యాంక్ కార్డు, సో మీకు స్కోర్ కార్డు వచ్చి ఉంటుంది కదా, నీట్ రిజల్ట్, అది తీసుకెళ్ళాలి. అలాగే మీరు అప్లికేషన్ ఫామ్ పెట్టేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేసి ఉంటారో అవన్నీ ఒరిజినల్ సర్టిఫికెట్స్ తీసుకెళ్ళాలి. లైక్ ఎస్ఎస్సి 10th క్లాస్, ఓకే, ఎస్ఎస్సి ఆర్ 10th క్లాస్ రెండు ఒకటే. అండ్ అలాగే ఇంటర్మీడియట్ సర్టిఫికెట్. సో కొన్ని కాలేజెస్ ఏంటి అంటే 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికెట్స్ అడుగుతున్నారు. సో కాబట్టి 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు తీసుకెళ్ళండి. కొన్ని కాలేజెస్ ఏంటంటే 9 to 12 మాత్రమే అడుగుతున్నారు. కానీ ఇట్స్ బెటర్ ఏంటి అంటే 6th to 12th స్టడీ సర్టిఫికెట్స్ ఆర్ బోనఫైడ్ సర్టిఫికెట్స్ ఒరిజినల్ ఉండాలి. అలాగే టీసీ ఒకటి, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్. సో మీరు అప్లికేషన్ ఫామ్ పెట్టేటప్పుడు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్. ఓకే, మీరు అప్లికేషన్ ఫామ్ పెట్టేటప్పుడు రెసిడెన్షియల్ సర్టిఫికేట్, ఇది ఆల్మోస్ట్ చాలామంది పెట్టిండరు, ఒకవేళ పెట్టుంటే తీసుకెళ్ళండి. అలాగే ఈడబ్ల్యూఎస్, సో స్పెషల్ కోటా ఉంటే స్పెషల్ కోటా. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకెళ్ళండి. ఇవన్నీ ఒరిజినల్ కాపీస్ తీసుకెళ్ళాలి. ఒరిజినల్ కాపీస్తో పాటు 3 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి డాక్యుమెంటు 3 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ చేయించండి. ఓకే, ఆ 3 సెట్స్ జిరాక్స్ కాపీస్ కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ గ్యాప్ సర్టిఫికేట్. ఎవరైతే ఇంటర్మీడియట్ తర్వాత లాంగ్ టర్మ్ చేస్తుంటారో, సో మీ దగ్గర ప్రస్తుతానికి ఏ గ్యాప్ సర్టిఫికేట్ ఉంటే అది తీసుకెళ్ళండి. సో కొందరికి కాలేజీ ప్రిన్సిపల్ ఇచ్చింటారు, కొందరు లాయర్ దగ్గర చేయించుకుని ఉంటారు, సో ఇంకొందరు ఎంఆర్ఓ ఆఫీస్లో నుంచి తీసుకొని ఉంటారు. మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకెళ్ళండి. ఒకవేళ కాలేజీ వాళ్ళు సో తీసుకుంటారు, మ్యాక్సిమం యాక్సెప్ట్ చేస్తారు. ఒకవేళ లేకపోతే సో మళ్ళీ మీకు టైం ఇస్తారు, ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తీసుకోండి ఇలా అని. సో అది పెద్ద ప్రాబ్లం ఉండదు. ప్రస్తుతానికి మీ దగ్గర ఏ గ్యాప్ సర్టిఫికేట్ ఉంటే అది తీసుకెళ్ళండి. అలాగే నెక్స్ట్ బాండ్స్కి సంబంధించి చాలామంది అడుగుతున్నారు. సో బాండ్స్ కన్నా ముందు ఏంటి అంటే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా మీరు తీసుకెళ్ళాలి. సో గాంధీ మెడికల్ కాలేజ్లో 4 అడుగుతున్నారు, కానీ కొన్ని కాలేజెస్లో 10 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అడుగుతారు. సో నేను మీకు రికమెండ్ చేసేది ఏంటంటే 10 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకెళ్ళండి. ఓకే, అలాగే మీ యొక్క ఆధార్ కార్డు, ఓకే, ఒరిజినల్, అలాగే జిరాక్స్ కాపీ, అలాగే మీ పేరెంట్ ఆధార్ కార్డు కూడా తీసుకెళ్తే బెస్ట్. పాన్ కార్డు కూడా తీసుకెళ్తే బెస్ట్, కొన్ని కాలేజెస్లో అడుగుతారు. అలాగే మీకు బ్యాంక్ ఏదైనా ఉంటే బ్యాంక్ స్టార్టింగ్ ఫోటో ఉంటుంది కదా, పాస్బుక్ ఫోటో ఉంటుంది కదా, సో అది తీసుకెళ్ళండి. ఉంటే తీసుకెళ్ళండి, లేకపోతే అవసరం లేదు. అండ్ నెక్స్ట్ చాలామందికి డౌట్ ఏంటంటే బాండ్స్ ఎలా అన్నా అని బాండ్స్ అడుగుతారు. సో బాండ్ ఏంటి అంటే ప్రతి కాలేజీలో వాళ్ళు ఖచ్చితంగా ఈ 2 బాండ్ పేపర్స్ అడుగుతారు. ఒకటి ఏంటి అంటే డిస్కంటిన్యూషన్ బాండ్. సో ఈ డిస్కంటిన్యూషన్ బాండ్ అనేది మీరు 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద ప్రింట్ చేయించి సో లాయర్ దగ్గర నోటరీ చేయించుకోవాలి. సో అలాగే కొన్ని కాలేజెస్ ఏంటి అంటే 2 షూరిటీస్ అడుగుతున్నారు. సో అంటే ఇప్పుడు గాంధీ మెడికల్ కాలేజ్ వచ్చేసి 2 షూరిటీస్ అడుగుతున్నారు. ఆ షూరిటీస్ కూడా ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళు కానీ గెజిటెడ్ ఆఫీసర్సే ఉండాలి. సో వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి, వాళ్ళ ఆధార్ కార్డు, పాన్ మొబైల్ కూడా ఎంటర్ చేయాలి. సో ఇది 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద నోటరీ చేయించాలి. సో 2 షూరిటీస్తో సహా సో వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేయించాలి. ఓకే, ఇదేంటి అంటే వన్స్ మీరు జాయిన్ అయిన తర్వాత కౌన్సిలింగ్ అంతా అయిపోయిన తర్వాత సో ఒకవేళ మీరు మీ సీటు వద్దు క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే 20 lakhs పే చేయాలి. సో అలా ఏమన్నా క్యాన్సిల్ చేసుకుంటేనే మేము ఎంబీబీఎస్ కంప్లీట్ చేస్తాము, ఎంబీబీఎస్ కాలేజీలోనే ఉంటామంటే మీకు ఏం ప్రాబ్లం అవ్వదు. ఒకవేళ మళ్ళీ క్యాన్సిల్ చేసుకుంటారేమో, మళ్ళీ ఆ సీటు వేస్ట్ అవుతుంది కదా, సో అట్లా ఏమన్నా చేస్తే 20 lakhs పే చేయాలని బాండ్. ఓకే, ఈ డిస్కంటిన్యూషన్ బాండ్ ఆల్మోస్ట్ ఎవ్రీ కాలేజ్ అడుగుతుంది. అలాగే నెక్స్ట్ సర్టిఫికేట్ జెన్యూన్ బాండ్. సో ఈ బాండ్ కూడా ఆల్మోస్ట్ ఎవ్రీ కాలేజ్ అడుగుతుంది. అంటే మీరు తెచ్చిన సర్టిఫికేట్స్ అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్, జెన్యూన్ సర్టిఫికేట్స్ అని. సో ఇది కూడా 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద నోటరీ చేయించండి. సో అలాగే స్టూడెంట్ పేరెంట్ సిగ్నేచర్ కూడా చేయించండి. సో ఈ 2 బాండ్స్ ఆల్మోస్ట్ ఎవ్రీ కాలేజ్లో అడుగుతారు. సో ఈ బాండ్స్ ఏంటి అంటే మీరు కాలేజ్ వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి, వాళ్ళు ఫార్మాట్ ఇచ్చింటే. సో ఆ ఫార్మాట్ ఇచ్చింటే మీకు తెలిసి ఉంటుంది కాబట్టి మీరు లాయర్ దగ్గరికి వెళ్ళి నోటరీ చేయించేసుకోండి.
సో చేయించుకున్న తర్వాతైనా మీరు కాలేజ్ దగ్గరికి వెళ్ళొచ్చు. లేకపోతే ఏంటంటే కొన్ని కాలేజెస్ వాళ్ళు కాలేజ్ దగ్గరే బాండ్స్ అనేవి అరేంజ్ చేసి ఉంటారు. సో మీరు కాలేజ్ దగ్గరికి వెళ్తే ఆటోమేటిక్గా అక్కడే మీరు డబ్బులు పే చేస్తే మీకు అక్కడే బాండ్స్ రెడీ చేసి ఇస్తారు. సో ఈ ప్రొసీజర్ కూడా ఉంటుంది. సో మీకు ఏది సూటబుల్ అయితే దాని ప్రకారం తీసుకెళ్ళండి. ఓకే. అండ్ అలాగే ప్రైవేట్ కాలేజెస్లో ట్యూషన్ ఫీ బాండ్ అని సపరేట్గా ఉంటుంది. అవన్నీ ఏంటంటే మీకు ఇంకా కాలేజ్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఫార్మాట్ ఇస్తారు, మీరు అక్కడి నుంచైనా చేసుకోవచ్చు. సో ఈ కొంచెం ఏంటంటే షూరిటీస్ ఉంటారు కాబట్టి ముందే తీసుకుని వెళ్తే బెస్ట్ అనేది నా ఒపీనియన్. ఇంకా యాంటీ ర్యాగింగ్ బాండ్ ఇవన్నీ మీరు కాలేజ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ ఫార్మాట్ తీసుకొని అక్కడే చేయించుకోవచ్చు. ఓకే. సో ఈ బాండ్స్ ఉంటాయి. ఓకేనా. ఈ బాండ్స్ కూడా మళ్ళీ జిరాక్స్ కాపీస్ అనేది మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఓకే. డిస్కంటిన్యూషన్ బాండ్ ఒకటి, సర్టిఫికేట్ జెన్యూన్ బాండ్ ఒకటి, ప్రైవేట్ కాలేజెస్ అయితే ట్యూషన్ ఫీ బాండ్ అనేది ఒకటి ఉంటుంది. అలాగే ప్రతి కాలేజీలో యాంటీ ర్యాగింగ్ బాండ్ అనేది ఉంటుంది. సో అవన్నీ మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఓకే. సో ఇవి సర్టిఫికేట్స్కి సంబంధించి అలాగే బాండ్స్కి సంబంధించి. ఓకే. ఒకసారి మీకు ప్రైవేట్ కాలేజ్ది కూడా చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ కామన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చూడండి. సో వాళ్ళు కూడా ఆల్మోస్ట్ అన్ని డాక్యుమెంట్స్ అడిగారు. మీరు ఏదైతే గాంధీ మెడికల్ కాలేజ్ అడిగారో అదే అడిగారు. ఓకే. సర్టిఫికేట్ జెన్యూన్ బాండ్, సో ఇవే అడుగుతారు ఎక్కడైనా కూడా. డిస్కంటిన్యూషన్ బాండ్ ఇవన్నీ అడుగుతారు. గ్యాప్ సర్టిఫికేట్, ఇక్కడ గ్యాప్ సర్టిఫికేట్ కాలేజ్ ప్రిన్సిపల్ది కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, 10 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అడుగుతున్నారు ఈ కాలేజీలో అయితే. అండ్ జిరాక్స్ కాపీస్ కూడా 3 సెట్స్ అడుగుతున్నారు. ఓకే. సో ఇవి డీటెయిల్స్ ఆల్మోస్ట్ ఎవ్రీ కాలేజ్కి సేమ్ ఉంటాయి డాక్యుమెంట్స్. ఒకటో రెండో కొంచెం వేరియేషన్ ఉంటాయి బాండ్స్లో అంతే. సో ఇంకా రిమైనింగ్ అంతా సేమ్ ఉంటాయి. నెక్స్ట్ ఫీజుకి సంబంధించి, సో ఇప్పుడు మనం ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకుంటే, సో గాంధీ మెడికల్ కాలేజ్లో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఓపెన్ కేటగిరీ అండ్ బీసీ కేటగిరీస్కి 29,000 ఫీ అడుగుతున్నారు. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 27,000 ఫీ అడుగుతున్నారు. అండ్ హాస్టల్ ఫీ వచ్చేసి 23,000 అడుగుతున్నారు. సో ఇదేంటి అంటే పేమెంట్ ఎలా యాక్సెప్ట్ చేస్తారంటే మీరు డీడీ తీసుకెళ్ళాలి. ఆ డీడీ తీసుకెళ్ళాలంటే గుర్తుపెట్టుకోండి, ప్రస్తుతం మీరు బ్యాంకులో డీడీ తీసుకోవాలంటే చెక్ బుక్ అడుగుతున్నారు. చెక్ మీరు ఒక చెక్ రాసిస్తే చెక్ నుంచే వాళ్ళు డీడీ అనేది ఇస్తున్నారు. సో ఇది చాలా మీరు కనుక చెక్ బుక్ కనుక పెట్టుకోగలకపోతే మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు. కాబట్టి చెక్ బుక్ పెట్టుకొని వెళ్ళండి. ఓకే. ఆ చెక్ బుక్ పట్టుకెళ్తే మీకు డీడీ ఇస్తారు. ఆ డీడీ ఎవరి పేరు మీద చేయించాలనేది ప్రతి కాలేజ్లో సో డీడీ ఇన్ ఫేవర్ ఆఫ్ అని ఉంటుంది. సిడిఎస్ గాంధీ మెడికల్ కాలేజ్. సో గాంధీ మెడికల్ కాలేజ్ అయితే ఈ పేరు మీద డీడీ చేయించాలి. సో ఎంత ఫీ పే వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేసి ఉంటారో అంత ఫీ మీద ఆ పేరు మీద మీరు డీడీ అనేది తీయించాల్సి ఉంటుంది. సో అలాగే కొన్ని కాలేజీలు ఏంటంటే ఆన్లైన్ పేమెంట్ కూడా యాక్సెప్ట్ చేస్తాయి. సో నేను మీకు రికమెండ్ చేసేది ఏంటంటే ఫస్ట్ కాలేజ్ దగ్గరికి వెళ్ళండి. సో మీ బ్యాంకులో డబ్బులు పెట్టుకొని వెళ్ళండి, చెక్ బుక్ మీ దగ్గర పెట్టుకొని వెళ్ళండి. సో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కనుక వస్తే బ్యాంకులో మినిమం ఒక 50,000 పెట్టుకోండి. ఇంత అవసరం పడవు, జస్ట్ మీకు సేఫ్ కోసం నేను చెప్తున్నాను అంతే. 50,000 మీ దగ్గర పెట్టుకోండి మినిమం గవర్నమెంట్ కాలేజెస్లో సీట్ వస్తే. అలాగే నెక్స్ట్ ప్రైవేట్ కాలేజీలో వస్తే మనకి ట్యూషన్ ఫీ వచ్చేసి నార్మల్గా 60,000. సో అలాగే స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్లో అడ్మిషన్ ఫీ అనేది కొన్ని కాలేజీలు 50,000 ఎక్స్ట్రా తీసుకుంటారు అడ్మిషన్ ఫీజు. అండ్ అలాగే 60,000 కూడా కొన్ని కాలేజ్ తీసుకుంటారు. సో ఓవరాల్గా చూస్తే ఒక 1,20,30 వస్తుంది కాబట్టి 1,50,000 పెట్టుకోండి. సో ఎవరైతే ప్రైవేట్ మెడికల్ కాలేజీలో వచ్చి ఉంటుందో మీ బ్యాంక్లో 1,50,000 పెట్టుకొని కాలేజ్ దగ్గరికి వెళ్ళండి. కాలేజ్ వాళ్ళు మీకు ఎలా పే చేయొచ్చో చెప్తారు. సో ఒకవేళ ఆన్లైన్ పేమెంట్ అంటే ఆన్లైన్ అక్కడే చేసేయచ్చు, లేకపోతే డీడీ చేయించాలి అంటే సో దగ్గరలోనే ఏదో ఒక బ్యాంక్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఆ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి డీడీ మీరు తీయించుకోవచ్చు. సో కాబట్టి బ్యాంక్లో మీరు సో ఇంత అమౌంట్ పెట్టుకోండి. గవర్నమెంట్ అయితే 50,000, అలాగే ప్రైవేట్ అయితే 1,50,000 ఇంత పెట్టుకొని వెళ్తే సో ఆల్మోస్ట్ మీకు ఆ డబ్బులతోనే అయిపోతుంది మోస్ట్లీ. సో ఇంకా కావాలనుకుంటే ప్రైవేట్ వాళ్ళు ఒక 2 lakhs కూడా బ్యాంకులో పెట్టుకుంటే సో జస్ట్ ఫర్ సేఫ్ కోసం నేను చెప్తున్నాను అంతే. ఓకే. సో ఇది ఫీ డీటెయిల్స్ సంబంధించి. సో ప్రతి కాలేజీలో మోస్ట్లీ డీడీ అలాగే ఆన్లైన్ పేమెంట్ అనేది యాక్సెప్ట్ చేస్తారు. సో ఇలా మీరు కాలేజ్ దగ్గరికి ఈ డాక్యుమెంట్స్, ఈ బాండ్స్, అలాగే ఈ ఫీజు ఈ మొత్తం పట్టుకెళ్తే సో 23 సెప్టెంబర్ లోపు రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ చేయకపోతే మీ సీట్ క్యాన్సిల్ అవుతుంది, ఫర్దర్ రౌండ్స్కి నాట్ ఎలిజిబుల్ అయిపోతారు. నెక్స్ట్ మనం కట్ ఆఫ్కి సంబంధించి మాట్లాడదాం. సో నెక్స్ట్ కట్ ఆఫ్ కనుక చూస్తే రౌండ్ 1లో మనకి ఓపెన్ కేటగిరీకి 431 మార్క్స్ వరకు సీట్ వచ్చింది. నెక్స్ట్ బీసీఏకి 354, బీసీబీ 421, బీసీసీ 364, బీసీడీ 428, బీసీఈ 420, మైనారిటీ 410. సో SC1, SC2, SC3కి ఇక్కడ ఇచ్చాను చూడండి 126, 365, 378. అండ్ STకి వచ్చేసి
382 మార్క్స్ వరకు అయితే సీట్ వచ్చింది. ఇది రౌండ్ 1లో ఈ మార్క్స్ వరకు కనీసం లాస్ట్ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో అయినా సీట్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పక్కన ఎంఆర్సీ అని రాశాను చూడండి. మనకి రౌండ్ 1లో అన్ని సీట్స్ ఫిల్ చేయలేదు. దాదాపు ఒక 1450 సీట్స్ ఇంకా రౌండ్ 1లో ఫిల్ చేయలేదు. ఈ సీట్స్ అనేవి రౌండ్ 2లో ఫిల్ చేస్తారు. ఓకే, సో ఎందుకు ఫిల్ చేయలేదంటే మనకి రౌండ్ 2లో ఎంఆర్సీ సీట్స్ ఫిల్ చేస్తారు. ఆ ఎంఆర్సీ ఎంత రావచ్చు ఏంటి అనేదాన్ని ఎస్టిమేట్ చేసుకొని అన్ని సీట్స్ అనేవి రౌండ్ 2కి వీళ్ళు అలాగే పెడతారు. అవి రౌండ్ 2లో ఫిల్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ ఈ ప్రాసెస్ అనేది ఇలానే జరుగుతుంది. సో అలా కనుక చూస్తే రౌండ్ 2లో సో ఈ 1450 సీట్స్ అలానే ఉంటాయి. అలాగే ఖచ్చితంగా ఇంకా ఆల్ ఇండియా కోటాకి వెళ్ళే వాళ్ళు ఉంటారు. అలాగే ఇంకా నాట్ రిపోర్టెడ్ సీట్స్ కొన్ని ఉంటాయి. సో ఇవన్నీ చూస్తే 1500 to 1600 ప్లస్ సీట్స్ రౌండ్ 2కి వేకెన్సీ అవుతాయి. ఆల్మోస్ట్ ఎవ్రీ కాలేజ్లో కొన్ని వేకెన్సీ ఉన్నాయి. సో టాప్ మోస్ట్ గవర్నమెంట్ కాలేజీలో కూడా ఇంకా కొన్ని సీట్స్ ఫిల్ చేయలేదు. కాబట్టి అందరికీ అప్గ్రేడేషన్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు టెన్షన్ పడద్దండి. ఇది ఫస్ట్ రౌండ్ కాబట్టి కట్ ఆఫ్ హైగానే ఉంటుంది. ఇంకా 1500 to 1600 సీట్స్ రౌండ్ 2కి వేకెన్సీ అవుతాయి. కట్ ఆఫ్ అనేది ఖచ్చితంగా తగ్గుతుంది. సో టెన్షన్ పడద్దు. అలాగే ఏదైతే మీరు కాలేజ్ ఎక్స్పెక్ట్ చేసి ఉంటారో ఆ కాలేజ్ రాలేదని కూడా మీరేమీ టెన్షన్ పడద్దు. ఖచ్చితంగా మంచి కాలేజే ఇంకా అప్గ్రేడ్ అవుతుంది మీకు. ఓకే, సో ఎంఆర్సీ సీట్స్ ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు BCA 64 ఎంఆర్సీ సీట్స్ అనుకోండి. ఇంకా నెక్స్ట్ రౌండ్ 2లో ఖచ్చితంగా 64 మెంబర్స్కి BCAలో సీట్ వస్తుంది. ఇంకా ఎక్స్ట్రాగా రౌండ్ 2లో BCB వాళ్ళకి ఇంకా 382 మెంబర్స్కి ఎక్స్ట్రాగా సీట్ వస్తుంది. అంటే సో ఇంకా సీట్ రాని వాళ్ళకి 382 మెంబర్స్కి వస్తుంది. సో అలా BCC 14, BCD 309. ఈసారి BCD ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి చూడండి, లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ BCD ఎంఆర్సీ చాలా ఎక్కువ పెరిగాయి. ఇది నేను మీకు మెరిట్ లిస్ట్ వీడియోలోనే చెప్పాను. అండ్ BCE 108, సో అంటే C2, SC3 అండ్ ST కేటగిరీస్కి ఎంఆర్సీ చెప్పాను. ఏ ఎంఆర్సీ ఎక్కువ ఉంటే సో ఆ కాలేజ్కి ఎక్కువ కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది. ఇక్కడ BCB 382 ఉంది కాబట్టి ఇంకా కట్ ఆఫ్ అనేది చాలా తగ్గుతుంది. ఇంకా ఎక్కువ 382 మెంబర్స్కి సీట్ వస్తుంది. కాబట్టి ఈ 382 అనే కాదు, ఇంకా కొద్దిమంది ఆల్ ఇండియా కోటాకి వెళ్తారు కాబట్టి సో దాన్ని కూడా మనం యాడ్ చేసుకొని ఇంకా ఎక్కువ సీట్సే వస్తాయి. జస్ట్ ఇది ఎంఆర్సీ గురించి చెప్తున్నాను నేను రౌండ్ 1లో సో ఎంత ఎంఆర్సీ ఉంది అనేది. ఓకే, రౌండ్ 2 కోసం. నెక్స్ట్ ఎంత ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్, ఎందుకంటే చాలామంది టెన్షన్లో ఉంటారు రౌండ్ 1 కట్ ఆఫ్ ఎక్కువ వచ్చింది కాబట్టి. సో రౌండ్ 2లో ఎంతవరకు ఆగొచ్చు అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. రౌండ్ 2లో ఇంతవరకు ఆగచ్చు. మళ్ళీ ఫైనల్గా మళ్ళీ మనకి మాపప్ రౌండ్ జరుగుతుంది నెక్స్ట్ రౌండ్ 3. అండ్ ఆ తర్వాత కుదిరితే సీట్స్ వేకెన్సీ ఉంటే స్ట్రే వేకెన్సీ రౌండ్ కూడా జరుగుతుంది. కాబట్టి ఈ రౌండ్ 2కి ఇంతలో ఆగచ్చు. మళ్ళీ ఫర్దర్ రౌండ్స్లో మళ్ళీ తగ్గుతుంది. కనీసం అంటే ఒక మార్క్ అట్లా కొంచెం అన్నా తగ్గచ్చు. సో ఫస్ట్ నెక్స్ట్ రౌండ్ 2లో నేను ఓపెన్ కేటగిరీకి 408 మార్క్స్ వరకు సీట్ రావచ్చు అనుకుంటున్నాను. అలాగే BCAకి 344, BCBకి 396, BCCకి 354, BCDకి 405, BCEకి 398, మైనారిటీ 398, SC1 ఓకే 113 అండ్ SC2 357, SC3 371, ST 371. సో ఈ మార్క్స్ వరకు రౌండ్ 2లో సీట్ రావచ్చు అని అనుకుంటున్నాను. సో మీరు కావాలనుకుంటే మొత్తాన్ని సో ఒకసారి అయితే స్క్రీన్ షాట్ అనేది తీసుకోవచ్చు. సో ఈ మార్క్స్ వరకు సీట్ రావచ్చు. అండ్ ఇంకా ఆల్ ఇండియా కోటా రౌండ్ 2 కూడా చాలామంది వెళ్తారు. సో ఆల్ ఇండియా కోటా వాళ్ళకి అలాగే స్టేట్లో 2 చోట్ల సీట్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళందరూ మంచి కాలేజెస్ వచ్చాయి. కొద్దిమందికి ఆల్ ఇండియా కోటాలో ఆల్ ఇండియా కోటాకు కూడా వెళ్తారు. సో మీరైతే టెన్షన్ పడొద్దండి. ఖచ్చితంగా రౌండ్ 2 కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది అండ్ కాలేజ్ కూడా అప్గ్రేడ్ అనేది అవుతుంది. సో ఇది టోటల్గా ఇంకా తెలంగాణ రౌండ్ 1 కట్ ఆఫ్ సంబంధించి అండ్ రౌండ్ 2కి సంబంధించి అండ్ ఖచ్చితంగా రిపోర్ట్ అయితే చేయండి. కంగ్రాచులేషన్స్. మీకు ఆల్రెడీ నేను ముందు వీడియోలోనే చెప్పాను అండ్ మళ్ళీ ఈ వీడియోలో కూడా చెప్తున్నాను. సీట్ వచ్చిన వాళ్ళందరూ కంగ్రాచులేషన్స్. సో రాలేదు అని బాధపడద్దండి. ఫర్దర్ రౌండ్స్లో ఖచ్చితంగా సో మనం అనుకున్న కాడికైతే కట్ ఆఫ్ ఖచ్చితంగా తగ్గుతుంది. సో మీకు సీట్ అయితే వస్తుంది. ఓకే, ఇది మొత్తం ఈ ప్రాసెస్ సంబంధించి ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.